నమస్కారం అండి. ఇది ఎనిస్టా సీడ్స్ కంపెనీ వాళ్ళది భీష్మ అండి. ఇది మహారాష్ట్ర నుంచి కూలీలు వచ్చి కోస్తున్నారు. వాళ్ళైతే ఇవాళ ఫిబ్రవరి 24వ తారీఖు ఇవాళ కూడా తోట బాగుంది. ఆ కోసేవాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందాన్ని చూసుకొని చెప్తారు. చెప్పుపోయా. ओके चांगला चांगले आहे सुपर आहे सुपर 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 वाडी सुपर हा కాపు కాపు ఎట్లా ఉంది? ए अच्छो था अच्छो ए काय अच्छो हाँ हाँ महाराष्ट्र नांदेड़ से आए. तुम्हारा नाम क्या है? शंकर शंकर शंकर. हाँ which place? अच्छा तोड़ रहे हम लोग अच्छा. डेली हम यही काम करते. हाँ రైతులు వేసుకోవచ్చా? రైతులు వేసుకోవచ్చా ఈ వెరైటీ? अच्छा 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 चल बोल నువ్వు బోల్. हाँ अच्छा है सुपर राम विठल साइज अच्छा है बड़ा साइज है फुल है बड़ा मिर्ची. చూడండి అండి, బాగా పెద్ద కాయ వచ్చింది, బాగుంది కాయ, కాపు బాగుంది అంటున్నారు వాళ్ళు. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడటానికి కొంచెం భయపడుతున్నారు. చూడండి, ఇదిగో కాపు చూడండి అండి. ఏ చెట్టు చూసినా, ఒక చెట్టు కాదండి, ఏ చెట్టు చూసినా కానీ మంచి దిగుబడి వచ్చింది. కొంచెం తెలుగు వచ్చిన ఆమె కూడా ఉంది, మరాఠీ ఆమెను మాట్లాడిద్దాం. ఆమె సరే సరే చెప్పమ్మా, మాట్లాడు భాషలో, 2 భాషలు మాట్లాడు నీకు వచ్చినట్టు. మాట్లాడు. తెలుగు బాగా వస్తుందా? చెప్పు తెలుగులో చెప్పు. నా పేరు కోటమ్మ అండి. చాలా బాగా కాసింది తోట. మీరు విత్తనాలు ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు. చాలా మంచిది. మా నాయ గారికి మంచిగా దిగుబడి వచ్చింది. ఇది మహారాష్ట్ర నుంచి కూలోళ్ళు వచ్చి కూడా చాలా ఆనందంగా వస్తున్నారు. విత్తనాన్ని బాగా ఉందంటున్నారు. భాషలో మీరు ఏమంటున్నారు? వాళ్ళు అన్నది చెప్పు. భాషలో చెప్పడం రాదు, తెలుగులో చెప్తా. అదే చెప్పు, ఇబ్బంది లేదు. అదే చెప్తున్నా కదా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగా ఆనందంగా కోస్తున్నారు. బాగా కాసింది. చూడండి భీష్మ అండి. భీష్మ. రైతులకి మీరు ఇచ్చే సలహా ఏందమ్మా ఈ పంట మీద? మీ అభిప్రాయం? వేసుకోవచ్చు సార్. ఎన్ని క్వింటాలు అయిద్ది అనుకుంటున్నారు మీరు సుమారుగా? మన అయ్యగారు అయితే 45. 40 అయిద్ది, అసలు డౌటే లేదు. నమ్మకంగా 40 అవుద్ది. అవునమ్మా, ఫస్ట్ కాడ నుంచి చేస్తున్నాం సార్. అయ్యగారికి రెగ్యులర్ కూలోళ్ళు. బాగా ఉంది రైతులు ఎవరైనా వేసుకోవచ్చు. ఇక్కడ వేసారు, ఇంకా వేసారు, బాగుంది. మొత్తం ఆయన 16 ఎకరాలు వేసాడమ్మా. అసలు టోటల్ గా చిల్లి అయితే 52 ఎకరాలు వేసాడు ఆయన. 52 ఎకరాల్లో ఓన్లీ 16 భీష్మ విత్తనం వేసాడు. ఇది కన్నివీడు గ్రామం, వత్సవాయి మండలం, ఆంధ్రప్రదేశ్ అమ్మా. ఇంకా మీ పంట మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పు, రైతులకి మీరు ఇచ్చే సలహా. సార్ బాగా కాసిద్ది, బాగా దిగుబడి వచ్చింది, ఏ తెగులు రాదు, రానివ్వదు. నల్లి గాని వైరస్ గాని, వైరస్ మొక్కలు ఏమన్నా తగులుతున్నాయా? లేదు సార్. నల్లి కూడా ఏమి లేదు, ఉంది కానీ దాని ప్రభావం దీని మీద చూపిలేకపోతుంది. అంతేగా? ఏం కాదు దీనికి. కాయ క్వాలిటీ ఎట్టుందమ్మా? తాలు శాతం ఎంత ఉంటుంది? తాలు శాతం అంటే కొద్దిగా ఫస్ట్ లో పులిగాయ కొద్దిగా రాలుతుంది లైట్ గా, వర్షాకాలం బండి కాయ. అంతేగాని తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా కాపు మళ్ళీ ఎంత వచ్చింది ఈసారి కటింగ్? ఈసారి కటింగ్ ఇంకా పావుల వంతు ఉంటుంది సార్. పావుల వంతు ఉంటుంది. టోటల్ గా 40 అయితే తగ్గదు, ఇంకో 10 క్వింటాలు అవుద్ది కాపు. అదమ్మా, వాళ్ళు నాయగారు పనులు చేపించే వాళ్ళు, వీళ్ళే తోటను జాగ్రత్తగా చూసుకుంటారు. వీళ్ళే కంప్లీట్గా తోటలో ఉంటారు. వీళ్ళంతా కూలీలు కోతకు వస్తున్నారు. వాళ్ళు మరాఠీ వాళ్ళు మాత్రం బాగా చెప్తున్నారు. ఏం బాయ్ అట్లా ఉంది? బోలో నువ్వు భాష మాట్లాడుతున్నావు కదా, మా భాషలో నువ్వు కూడా చెప్పు. అంటే ఇది మహారాష్ట్ర కూడా వెళ్ళింది భాష వీడియో, అందుకని మహారాష్ట్ర కూడా మాది ఉంది, అందుకని మాట్లాడమనేది 2 భాషలు. ఆయన మాట్లాడలేదు, నువ్వు మాట్లాడు. అయితే మాట్లాడు. రైతులు అయితే వేసుకోవచ్చు. ఓకే ఓకే. మహారాష్ట్ర రైతులు కూడా వేసుకోవచ్చు. అంటే మహారాష్ట్రలో కూడా మనది ఉందమ్మా, అందుకని మాట్లాడమనేది, అంత మించి ఏమీ లేదు. చూడండి అండి రైతులు, ఏ చెట్టు అయినా, ఒక చెట్టు కాసింది, ఒక చెట్టు కాయలేదని లేదు, 3 వరుసల్లో కాసింది. అసలు కోస్తుంటే కాయలు ఎక్కువ ఉన్నాయి, ఆకులు ఎక్కువ ఉన్నాయి అమ్మా. కాయలే ఎక్కువ ఉన్నాయి, ఆకు లేదు.
చూడండి ఎంత చిక్కదనమో బేరింగ్ మాత్రం బాగా చిక్కదనం అండి. కాబట్టి యావత్ రైతు సోదరులు ఉభయ రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో కానీ రైతులందరూ కూడా ఈ భీష్మా అనే వెరైటీని ఎనిస్టా సీడ్స్ భీష్మా అనే దాన్ని వేసుకోవచ్చండి. 40 క్వింటాలు అయితే పక్కాగా అవుతుంది, 40కి అయితే తగ్గదు. కల్లంలోకి వెళ్ళి వచ్చామమ్మా, వీడియో కూడా చేశాను నాగయ్య గారితో. 40 అయితే తగ్గదండి, 40 తర్వాతే కానీ నీవు కాటా అయిన తర్వాత రండి చెప్తాను 1 వారంలో అంటున్నాడు ఆయన. వేరే రకాలన్నీ వేశారండి ఈ ఊర్లో, వేరే రకాలన్నీ 10-12 క్వింటాలు తాగిపోయినాయండి. ఒక భీష్మా మాత్రమే కొంచెం కాపు ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. అవును. సరే అమ్మా, ఓకే.